హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 11th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఇందులో ఎక్స్పోనెంట్స్లో ఎక్సర్సైజ్ 1. ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఎక్స్పోనెంట్స్ అనేవి, చాలా ఈజీ కూడా. ఒకసారి చూద్దాం. ఓకేనా? నేను ఒక్కొక్క సమ్ చెప్తుంటే మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ రోమన్ చూడండి. Write the base and the exponent in each case. Also write the term in the expand form. ఓకేనా? ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ అనేవి ఇచ్చాడు. దానికి ఏంటంటే బేస్ రాయాలంట, ఎక్స్పోనెంట్ అంటే ఏంటో రాయాలంట, అండ్ ఎక్స్పాండ్ ఫామ్. మీకు నేను ఈజీగా చెప్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 3^4. వీటిని ఏమని చదువుతారంటే 3^4. ఈ పైన ఉన్న వాటిని ఏమంటే పవర్ ఆఫ్ అంటారు. ఓకేనా? ఇప్పుడు బేస్, ఫస్ట్ ఏంటి బేస్. బేస్ ఏంటి, ఈ కింద ఏవైతే ఉన్నాయో నెంబర్స్ వాటినే బేస్ అంటారు. ఏంటుంది 3. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అడిగాడు, ఎక్స్పోనెంట్. ఎక్స్పోనెంట్ అంటే ఏంటంటే పవర్లో ఏదైతే నెంబర్ ఉందో అదే ఎక్స్పోనెంట్. పవర్లో ఏ నెంబర్ ఉంది, 4. నెక్స్ట్ ఏంటి, ఎక్స్పాండ్ ఫామ్. ఎక్స్పాండ్ ఫామ్ ఆఫ్ 3^4 ఇలా రాసుకోవాలి. ఎక్స్పాండ్ ఫామ్ ఆఫ్ 3^4 అంటే ఏంటి, 3^4 అంటే 3ని 4 టైమ్స్ ఇంటూ చేస్తున్నట్టు, అంటే మల్టిప్లై. చూడండి, 3 × 1 2 3 4 అంతే. ఇదే ఎక్స్పాండ్ ఫామ్ అంటే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 7x² ఉంది. దీనికి బేస్ ఏంటి, 7x. ఇదంతా నా కింద ఏదైతే ఉందో అదంతా అనేది బేస్ అనేది వస్తుంది. ఎక్స్పోనెంట్ అంటే ఏమొస్తుంది, పవర్. పైన పవర్లో ఏదైతే ఉందో అది 2. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఫామ్ ఆఫ్ 7x² అంటే ఏంటి, 7xని 2 టైమ్స్ ఇంటూ చేస్తున్నట్టు, 7x × 7x అంతే. ఇచ్చండి 5ab. దీని బేస్ ఏంటంటే 5ab. ఎక్స్పోనెంట్ ఏంటి 3. ఎక్స్పాండ్ ఫామ్ 5ab × 5ab × 5ab. ఇది కూడా అంతే, బేస్ 4y, ఎక్స్పోనెంట్ 5. దీన్ని 5 టైమ్ ఇంటూ చేస్తున్నట్టు, ఎక్స్పోనెంట్ అంటే 4y × 4y × 4y × 4y × 4y ఇలా 5 టైమ్స్ అంతే. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ రోమన్, రైట్ ద ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఆఫ్ ఈచ్ ఎక్స్ప్రెషన్. దీనికి ఏంటంటే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ రాయాలి. వీడు ఎక్స్పాండ్ ఫామ్ ఇచ్చాడు, మనం ఏంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సెకండ్ వన్, ఇక్కడ 7 × 7 × 7 × 7 × 7 5 7s ఇచ్చాడు కదా. ఫస్ట్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ 7 అనేది ఇక్కడ రాసుకోండి. ఎన్ని టైమ్స్ రిపీట్ చేశాడు, 1 2 3 4 5 అంటే పవర్లో 5 రాయడమే అంతే. చాలా సింపుల్గా ఉంది కదా. నెక్స్ట్ చూడండి, సెకండ్ సమ్, 3 × 3 × 3 × 5 × 5 × 5 × 5. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఇచ్చాడు. ఫస్ట్ ఒకటి రాసుకోండి, 3. ఓకేనా? ఒకటి. దీన్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేశాడు, 3 టైమ్స్ అంటే పవర్లో 3 ఇంటూ ఇది వేరు. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, 5. దీన్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేశాడు, 4 టైమ్స్. ఇదంతా ఎక్స్పోనెన్షియల్ ఫామే. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ 2 రాసుకోండి. ఎన్ని టైమ్స్ రిపీట్ చేశాడు, 3 టైమ్స్. నెక్స్ట్ 3. దీన్ని 1 2 3 4 అంటే పవర్ 4. నెక్స్ట్ 5. దీన్ని ఎన్ని టైమ్స్, 3 అంతే దీని ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ త్రూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో మనం చూపించాలంట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనేది మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇంతకుముందు ఎక్సర్సైజెస్లో చాప్టర్స్లో చెప్పుకున్నాం. ఓకేనా? చాలా రోజులు అయిపోయినట్టుంది, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఫస్ట్ ఏంటి, 2 టేబుల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? ఇది 2 టేబుల్లో ఒకవేళ 288 రాకపోతే నెక్స్ట్ 3 టేబుల్కి వెళ్ళాలి. 288 అనేది 2 టేబుల్ అనేది వస్తుంది. ఎన్ని టైమ్స్, 2 144. నెక్స్ట్ మళ్ళీ 2 7s 14, 2 2s 4. నెక్స్ట్ 2 3s 6. ఇంకా 1 ఉండిపోయింది. ఆ 1 ఇక్కడ ఉన్నట్టు, అంటే ఇక్కడ 12 ఉన్నట్టు. 2 6s 12. 2 టేబుల్లో 36 అనేది వస్తుంది. 2 18s 2 9s 2 టేబుల్ ఇంక 9 రాదు. నెక్స్ట్ ఏంటి, 3 టేబుల్, 3 3s 3 1s ఇలా 1 వచ్చిన తర్వాత ఆపేస్తాం. ఇప్పుడు ఇవన్నీ రాసుకోండి.
ఇంటి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూలు 3 4 5 ఇంటూ 3 ఇంటూ 3. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఎలా రాస్తాం? ఫస్ట్ ఇక్కడ ఇంటూ 2 అనేది తీసుకుంటాం. ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 5 టైమ్స్. ఇంటూ నెక్స్ట్ 3 రాసుకుంటాం. 3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 2 టైమ్స్. అంతే. నెక్స్ట్ అలా అన్ని సమ్స్ ఈజీగా ఉంటాయి. ఇవన్నీ ట్రై చేయండి. ఇంకేదైనా సమ్ చెప్పనా? ఇది చెప్తాను చూడండి. 3600 2 టేబుల్ 280. నెక్స్ట్ 2 9s are 8. మళ్ళీ 2 టేబుల్లో వస్తుంది. 2 4s are 8. ఇక్కడ 1 ఉండిపోతే 10 కదా. 2 5s are 10. 2 0s are 0. నెక్స్ట్ 2 టేబుల్లోనే 2 25s. నెక్స్ట్ ఏ టేబుల్లో? 3 టేబుల్లో వస్తుంది. 3 7s are 21. 1 మిగిలిపోతే 3 5s are 15. నెక్స్ట్ 3 25 సార్. ఇంక 3 టేబుల్లో రాదు. 5 టేబుల్లోనే 5 5s are 25. 5 1s are 5. ఇప్పుడు ఇవన్నీ రాసుకోండి. 2 ఇంటూ 2 ఇంటూ 2. నెక్స్ట్ 3 ఇంటూ 3. నెక్స్ట్ 5 ఇంటూ 5. ఇప్పుడు 2 తీసుకొని ఎన్ని టైమ్స్? 1 2 3 4. 2 power of 4. 3 square 5 square. అంతే. రిమైనింగ్ సమ్స్ మీరు ట్రై చేస్తారా? చాలా ఈజీగా ఉంటాయి, ట్రై చేయండి. నెక్స్ట్ 4th round. ఐడెంటిఫై ద గ్రేటర్ నెంబర్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్. ఐడెంటిఫై ద గ్రేటెస్ట్ నెంబర్ అంటే చూడండి, ఇప్పుడు 2 power of 3 ఓవర్ ఆర్ 3 square ఇచ్చాడు కదా. ఇప్పుడు చూడండి, 2 power of 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. 3 square అంటే 3 ఇంటూ 3. దీని ఆన్సర్ ఎంత? 2 2s are 4. 4 2s are 8. 3 3s are 9. ఏది బిగ్ నెంబర్ వచ్చింది? ఇదే కదా. సో 3 square ఈజ్ గ్రేటర్ అని రాస్తారు, అంతే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 5 cube ఓవర్ ఆర్ 3 power of 5 ఉంది. ఓకేనా. 5 3 టైమ్స్ ఇంటూ చేయండి. 5 5s are 15. 15 5s are 125. నెక్స్ట్ 3 ఇంటూ 3. 3 5 టైమ్స్. 3 3s are 9. 9 3s are 21. 21 3s are 63. 63 3s are 243. సో ఏది బిగ్ నెంబర్? 243. సో 3 power of 5 ఈజ్ గ్రేటర్, అంతే. ఇది ఒకటే కదా, ఇది మీరు ట్రై చేయండి. నెక్స్ట్ రోమన్ చూడండి, 5th రోమన్. ఇఫ్ a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు 2, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a పవర్ ఆఫ్ b ప్లస్ b పవర్ ఆఫ్ a. ఇదొక సమ్ము. a పవర్ ఆఫ్ a ప్లస్ b పవర్ ఆఫ్ b ఇదొక సమ్ము. a ప్లస్ b హోల్ పవర్ ఆఫ్ b, ఇది a మైనస్ b హోల్ పవర్ ఆఫ్ a. ఇది ప్రతి సమ్ చెప్తాను చూడండి. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 3. b వాల్యూ అనేది 2 ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, a పవర్ ఆఫ్ b ప్లస్ b పవర్ ఆఫ్ a అంటే a ప్లేస్లో 3 వేయాలి, b ప్లేస్లో అనేది ఏంటంటే 2 అనేది వేయాలి. a అంటే ఎంత? 3 బ్రాకెట్ పెట్టుకొని, b అంటే ఎంత? 2 ప్లస్ b అంటే 2, a అంటే 3. 3 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత? 3ని 2 టైమ్స్ ఇంటూ చేయాలి. 3 ఇంటూ 3, ఓకేనా. ప్లస్ ఇప్పుడు 2ని 3 టైమ్స్. 2 ఇంటూ 2 ఇంటూ 2. 3 3s are 9 ప్లస్ 2ని 3 టైమ్స్. 2 2s are 4. 4 2s are 8. 8 ప్లస్ 9 ఎంత? 17, అంతే. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి, a పవర్ ఆఫ్ a ప్లస్ b పవర్ ఆఫ్ b. a పవర్ ఆఫ్ a అంటే 3 పవర్ ఆఫ్ 3 ప్లస్ 2 పవర్ ఆఫ్ 2. 3 టైమ్స్ ప్లస్ 2 ఇంటూ 2. 3 3s are 9. 9 3s are 21 ప్లస్ 2 2s are 4. 21 ప్లస్ 4 25, అంతే. థర్డ్ సమ్ చూడండి, a ప్లస్ b హోల్ పవర్ ఆఫ్ b అంటే a అంటే ఎంత? 3 ప్లస్ 2 పవర్ ఆఫ్ b అంటే b అంటే ఎంత? 2. ఫస్ట్ ఈ రెండింటిని ప్లస్ చేసేయడమే. 3 ప్లస్ 2 ఎంత? 5 హోల్ పవర్ ఆఫ్ 2. 5 స్క్వేర్ అంటే ఎంత? 5 ఇంటూ 5. 5 5s are 25. నెక్స్ట్ అనదర్ సమ్, 4th సమ్, a మైనస్ b హోల్ పవర్ ఆఫ్ a. ఇప్పుడు 3 మైనస్ 2 హోల్ పవర్ ఆఫ్ ఎంత? a అంటే 3. 3 లైన్స్ 2 తీస్తే 1. 1 పవర్ ఆఫ్ 3 అంటే 1 3 టైమ్స్ ఇంటూ చేస్తే 1 కదా ఆన్సర్, అంతే. దీంతో ఎక్సైజ్ కూడా అయిపోయింది. రిమైనింగ్ ఎక్సైజ్ నెక్స్ట్ వీడియోలో.
ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.